ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. రాజస్థాన్ పరిసర ప్రాంతాలలో వాయుగుండం కొనసాగుతోంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఇవాళ ఉత్తర రాజస్థాన్ మీదుగా వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర జార్ఖండ్, దక్షిణ బీహార్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కూడా ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరప్రదేశ్ వైపు వెళ్తుంది. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో తేమ, ఉక్కపోత వాతావరణం కొనసాగుతుందంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రంలో తేమ, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే మంగళవారం ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదయ్యాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విశాఖపట్నం, కాకినాడ, తుని, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, బాపట్ల వంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 4 నుండి 7 డిగ్రీల వరకు పెరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అంటున్నారు. ఇక ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అటు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అంతేకాదు ఆదివారం, సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, ముఖ్యంగా విశాఖపట్నంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపించింది. వాస్తవానికి జూలై నెలలో వర్షాలు ఊపందుకోవాలి, కానీ పరిస్థితి మాత్రం రివర్స్ లో ఉంది. ఎండలు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సాధారణం కన్నా తక్కువ స్థాయిలో వర్షాలు రికార్డ్ అవుతున్నాయి. ఏడాది జూన్ 1 నుంచి జూలై 15 వరకు, అంటే దాదాపు 45 రోజులుగా కోస్తాంధ్ర, యానంలో 33% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 18 సెంటీమీటర్లు కాగా గత 45 రోజుల్లో కేవలం 12 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే సాధారణ వర్షపాతం 11 సెంటీమీటర్లైతే జూన్ నుంచి జూలై 15 వరకు 6 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే రాయలసీమలో ఏకంగా 44% లోటు వర్షపాతం రికార్డ్ అయ్యింది. ఇక గుంటూరు జిల్లాలో 69% తక్కువ వర్షపాతం నమోదైతే బాపట్ల జిల్లాలో 58%, నెల్లూరు జిల్లాలో 54%, పల్నాడు జిల్లాలో 57%, ఎన్టీఆర్ జిల్లాలో 44% లోటు వర్షపాతం రికార్డయ్యింది. కోనసీమ జిల్లాలో 34% తక్కువగా వర్షాలు పడ్డాయి. ఇక కాకినాడ జిల్లాలో 31%, పశ్చిమ గోదావరి జిల్లాలో 21%, తూర్పు గోదావరి జిల్లాలో 10% లోటు వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో 43%, శ్రీకాకుళంలో 29%, పార్వతీపురం, మన్యం జిల్లాలో 21%, యానంలో 48%, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో 12% చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. ఇక విజయనగరం జిల్లాలో 24 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా అక్కడ 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే 4% లోటు వర్షపాతం నమోదైంది. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే 184 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం అయితే 174 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే అక్కడ 5% లోటు వర్షపాతం రికార్డ్ అయ్యింది. ఇక రాయలసీమ విషయానికి వస్తే అన్నమయ్య జిల్లాలో 104 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను అక్కడ 34 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. అంటే ఏకంగా 67% లోటు వర్షపాతం నమోదైంది. చిత్తూరులో 59% తక్కువగా వర్షపాతం నమోదైంది. ఇక సత్యసాయి జిల్లాలో 51%, తిరుపతి జిల్లాలో 53% తక్కువ వర్షపాతం నమోదైంది.
కడప జిల్లా విషయానికి వస్తే 107.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా అక్కడ 30.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే ఏకంగా 71% తక్కువగా వర్షం పడింది.